అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు కరీంనగర్ భారతీయ జనతా పార్టీ నాయకులందరం కూడా కలిసి మరి జిల్లా కలెక్టర్ గారికి కరీంనగర్లో తీగలోటపల్లిలో నిర్మాణం అవుతున్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించి మరి జరుగుతున్న జాప్యాన్ని గురించి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇదంతా చాలా దురదృష్టకరం. అంటే ఏదైనా ప్రాజెక్టు స్లోగా జరిగితే దానికి కారణం నిధులు లేకపోతే ఒక కారణం అనుకోవచ్చు, నిధులు విడుదల లేకపోతే ఇంకో కారణం అనుకోవచ్చు. మరి ఈ ప్రాజెక్టు పరిస్థితి గతంలోనే కేంద్ర ఎంపీగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు సేతుబంధన్ ప్రాజెక్టు కింద 2023లో మరి దాదాపుగా కేంద్ర ప్రభుత్వం పూర్తి గ్రాంట్ రూపేణా 154 కోట్ల రూపాయలు రైల్వే బ్రిడ్జ్ కోసం మరి విడుదల చేయించి 2023 జూలైలో మరి పనులకు శంకుస్థాపన చేస్తే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరితోటి పనులు అనేటి కొనసాగడం లేదు. ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా తీగలొట్టపల్లికి సంబంధించిన ప్రజలు కావచ్చు, అటువైపు చొప్పదండి వైపు వెళ్ళే ప్రజలు కావచ్చు, కరీంనగర్ నుంచి అటువైపు వెళ్ళి వచ్చే ప్రజలు కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, రైల్వే స్టేషన్కి పోయే వాళ్ళు కావచ్చు, చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మరి ఇదంతా దురదృష్టకరం. అంటే 154 కోట్ల రూపాయల నిధులుండి గతంలో 150 ఫీట్ల వెడల్పుతోటి మరి రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అదేవిధంగా దానికి సంబంధించిన సర్వీస్ రోడ్లు వేయాలని చెప్పి తీర్మానం చేసి 150 ఫీట్లకు గతంలోనే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మార్కింగ్ ఇచ్చి మరి సర్వే రిపోర్ట్ తయారు చేసి నష్టపరిహారానికి ఇవ్వడానికి సిద్ధమైతే మళ్ళీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వం కారణం ఏదైనప్పటికీ కూడా 125 ఫీట్లకు కుదించారు. 125 ఫీట్లకు కుదించినటువంటి దాన్ని ఇప్పటి వరకు కూడా R&B డిపార్ట్మెంట్ వారు సరైన కాంకరెన్స్ రిపోర్ట్ అనేది 125 ఫీట్లకు మేము నిర్ణయం తీసుకున్నాము, దీనికి సంబంధించిన ప్రభుత్వ ఆర్డర్ ఇది అని చెప్పేసి కాంకరెన్స్ రిపోర్ట్ ఇప్పటి వరకు కూడా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ జిల్లా యంత్రాంగాన్ని కానీ రాకపోవడంతో మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు సర్వే చేయడం లేదు. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే చేయకపోతే, మార్కింగ్ ఇవ్వకపోతే, నష్టపరిహారం ఇవ్వకపోతే ఏ విధంగా పనులు ముందుకు సాగుతాయని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు నిర్లక్ష్య వైఖరి రాష్ట్ర ప్రభుత్వంది. ఈ ప్రాజెక్టు జాప్యం కావడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణం. కేంద్రం నిధులు ఇచ్చి బండి సంజయ్ కుమార్ గారు నిధులు తెప్పించినప్పటికీ కూడా మరి నిర్లక్ష్యం చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జిల్లా కలెక్టర్ గారి ద్వారా. వెంటనే దానికి సంబంధించినటువంటి సర్వే చేసి రోడ్ మార్కింగ్, బిల్డింగ్స్ ఎక్కడెక్కడైతే పోతా ఉండే వాడు మార్కింగ్ ఇచ్చేసి నోటిఫికేషన్ ఇచ్చేసి దానికి సంబంధించిన నష్టపరిహారం చెల్లించి వెంటనే కాంట్రాక్టర్ ద్వారా పనులు చేపట్టినట్టయితే ఈ ప్రాజెక్ట్ అనేది వేగవంతంగా ముందుకు పోతుంది. దీనికి కారణం ఒకటైతే మరి ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో పనులు జాప్యం జరుగుతూ ఉంటే మరి బీజేపీ వైపు నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా ఎంతవరకు ఇది న్యాయమో ప్రజలు ఆలోచించాలి. నిధులు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం, నిధులు తెచ్చింది బండి సంజయ్ కుమార్ గారు, పనులు జాప్యం చేసేది రాష్ట్ర ప్రభుత్వం. మరి దీనికి సంబంధించినటువంటి చర్యలు వెంటనే తీసుకోవాలని చెప్పేసి మేము జిల్లా కలెక్టర్ గారిని కోరినాం. దీని తర్వాత 2023లో జూలైలో దీనికి పనులు ప్రారంభిస్తే దీని తర్వాత ప్రారంభించినటువంటి రైల్వే స్టేషన్ పనులు పూర్తయిపోతాయి, రైల్వే స్టేషన్ ఇనాగ్రేషన్ జరిగిపోతుంది. మరి ఎక్కడ జాప్యం జరుగుతూ ఉన్నది, ఎందువల్ల జాప్యం జరుగుతూ ఉన్నది రైల్వే ప్రాజెక్టుల విషయంలో అనేది మరి ప్రజలు కూడా దీన్ని ఆలోచించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్య వైఖరి, ఎక్కడ కూడా సర్వే జరగకుండా, సర్వేకి సంబంధించిన ఆర్డర్స్ ఇవ్వకుండా, మరి మార్కింగ్ ఇవ్వకుండా, రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కాంపెన్సేషన్ డబ్బులు ఉన్నప్పటికీ కూడా, డబ్బులు లేకపోతే డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాజెక్టును ఇంత స్లో కావడానికి కారణమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. వెంటనే R&B డిపార్ట్మెంట్ వారి ద్వారా కాంకరెన్స్ రిపోర్ట్ పంపించేసి దానికి సంబంధించినటువంటి సర్వే చేయించి, దానికి సంబంధించిన మార్కింగ్ చేయించి, నష్టపరిహారం ఇప్పించేసి వెంటనే కాంట్రాక్టర్ కనుక మీ సైట్ అప్ చెప్పినట్టయితే కాంట్రాక్టర్ వేగవంతంగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఒక పక్కకు పెట్టేసి అనవసరమైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ అనవసరంగా భారతీయ జనతా పార్టీ మీద బురద వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలారా గమనించండి, ఈరోజు సేతుబంధన్ ప్రాజెక్టు కింద 154 కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చింది మన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు. ఈ 154 కోట్ల నిధులు వాడకంలో మరి ఇంత ఇబ్బందులు సృష్టిస్తున్నది ఎవరు అనేది మరి ప్రజలు ఆలోచించాలి. ఒకవైపు మీరు సర్వే చేసి, ల్యాండ్ ఎక్విజిషన్ చేసి,
ల్యాండ్ అప్పగించకుండా డిలే చేస్తున్నది R&B డిపార్ట్మెంట్. దాని ద్వారా మరి రెవెన్యూ వాళ్ళు సర్వే చేయలేకపోతున్నారు కాబట్టి ఈ ప్రాజెక్టు డిలే అవుతూ ఉన్నది. ఇంకో విషయం కూడా మేము జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. గతంలో పనులు జరుగుతూ ఉంటే వచ్చిపోయే ప్రయాణికులకు తాత్కాలిక రోడ్డు కావాలంటే వెంటనే బండి సంజయ్ కుమార్ గారు 30 లక్షలతో వెంటనే రోడ్ వేయించారు. ఇప్పుడు ఇంకో వైపు పనులు జరుగుతూ ఉన్నాయి. మరి అక్కడ కూడా టెంపరవరీగా మళ్ళీ రోడ్ వేయించాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ గారిని మేము కోరడం జరిగింది. ఎందుకంటే రైల్వే ప్రాజెక్టులు చాలా నత్తనడక నడవడానికి కారణం ఈ విధమైనటువంటి ల్యాండ్ సర్వే చేసి ల్యాండ్ అక్విజిషన్ చేయకపోవడం. ఉప్పల్లో కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ గత 10-15 సంవత్సరాల కింద ఆగిన దాన్ని మరి బండి సంజయ్ కుమార్ గారు చొరవ తీసుకొని చెన్నై నుంచి ప్రత్యేకంగా క్రేన్ తీసుకొచ్చి అక్కడ పనులు ప్రారంభింపజేసినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కుమార్ గారిని తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఏ ప్రాజెక్టుకైనా కూడా డబ్బులు తీసుకొచ్చి పనులు చేయాలి, ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి, ప్రజలు ఇబ్బంది లేకుండా ఉండాలని చూస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మరి బండి సంజయ్ కుమార్ గారు. కాబట్టి ఈ ప్రాజెక్టును వెంటనే వేగవంతం చేసి ఈ సర్వే కనుక 15-20 రోజుల లోపల కంప్లీట్ చేయకపోతే భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు తీసుకొని మరి ఆ సర్వేని తొందరగా కంప్లీట్ చేసి ఈ రైలు ఓవర్ బ్రిడ్జ్ పనులు తొందరగా ప్రారంభించాలని చెప్పేసి చేసే వరకు కూడా మా ఆందోళన అనేది కొనసాగుతుందని తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.